ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే గనక వీరికి ముఖ్యంగా ఎవరి నుంచి కలిసి వస్తే ముందు చెప్తాం. ఉమ్, ఎందుకంటే ముందు కలిసి రాని వాళ్ళు ఎట్లా కలిసి రారు కదా, కలిసి వచ్చే వాళ్ళని చెప్పుకోవాలి కదా. కాబట్టి గారాబం ఎక్కువ ముఖ్యంగా. ఉమ్, సింహరాశి అంటేనే గారాబం. ఉమ్, ఆ గారాబం తర్వాత నెక్స్ట్ ఏముందంటే బాధ్యత. ఉమ్, సింహరాశి వారు మొదటి అధ్యాయంలో గారాబం ఉంటారు. రెండో అధ్యాయంలో కుటుంబ బాధ్యతలు అనుకోకుండానే తెలియకుండానే తీసేసుకుంటారు. ఉమ్, అలాంటి సందర్భంలో ముఖ్యంగా వీరికి ఎవరి నుంచి దోషం వస్తుంది అంటే ఇంట్లో ముందు ముఖ్యంగా మంచి చెప్పాలనుకోరు కదా. ఉమ్, వీరికి పెళ్లి అయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ నుంచి నష్టం లాస్ అన్ని ఇబ్బందులే. వీరు రోడ్డు మీద పడిపోవడం గర్ల్ ఫ్రెండ్స్ ద్వారా బాయ్ ఫ్రెండ్స్ ద్వారా. ఉమ్, ఎటువంటి సందర్భంలో కూడా వీరికి కలిసి రాదు. ఉమ్, ఒకటి ముఖ్యంగా గుర్తుకోవాలి. ఉమ్, అఫైర్స్ ద్వారా ఉమ్, నష్టపోతుంటారు. స్త్రీ వల్ల నష్టపోతుంటారు. స్త్రీలైనా సరే నష్టపోతారు, పురుషులైనా సరే నష్టపోతారు. నష్టపోతారు. కాబట్టి వీరికి అఫైర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ లవ్ కానీ సక్సెస్ అవ్వవు. ఓకే. ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళు రాసి పెట్టుకోవాలి. ఉమ్, ఇకపోతే రెండోది, వీరికి ఎక్కడి నుంచి కలిసి రాదు. ఉమ్, ఇది కలిసి వచ్చేది భార్య నుంచి బాగా కలిసి వస్తుంది. ఉమ్, పెళ్లి అయిన తర్వాత భార్యకి కూడా కలిసి వస్తుంది. ఉమ్, మరొకటి సింహరాశిలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే దేవగణమైన నక్షత్రాలు సింహరాశిలో ఉంటాయి. ఉమ్, కాబట్టి ఆ నక్షత్రాలు వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు. అంటే సింహరాశిలో పుట్టినటువంటి వారు సింహరాశి వాళ్ళనే చేసుకోవచ్చు. ఉమ్, కాబట్టి అది ఒక బంధం ఏర్పడింది, కలిసి వచ్చింది కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు. ఇక ఉమ్, ముఖ్యంగా సింహరాశి వాళ్ళు స్త్రీలు ఉన్నారనుకోండి, ఉమ్, వారు స్త్రీని పెళ్లి చేసుకోలేరు కదా. మరి ఎక్కడికి కలిసి వస్తుంది అంటే పెళ్లి అయిన తర్వాత ఉమ్, వారి తరపున వచ్చినటువంటి పుట్టింటి వారి తరపు నుంచి కానీ ఆడపిల్లల తరపు నుంచి కానీ కలిసి వస్తుంది. ఉమ్, కాబట్టి స్త్రీకి ఏదో విధంగా అయితే ఆడపిల్లల నుంచి కలిసి వస్తుంది. కూతురు పుట్టిందనుకోండి, కూతురు నుంచి బాగా కలిసి వస్తుంది. ఓకే. ఉమ్, ఆడపిల్లలకి అయితే ఇది సింహరాశిలో పుట్టినటువంటి వారికి అయితే. ఇక ఓకే. శత్రువులు ఉన్నారు. ఉమ్, ఈ శత్రువులు ఎక్కడ వచ్చారయ్యా అంటే పుట్టిన తర్వాత వీరి యొక్క ఇంట్లో తల్లిగారు కావచ్చు, అంటే ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఉమ్, ఏదో కొడతారు తిడతారు కలిసి రాదు ఇట్లా కాదు. ఉమ్, ఆ స్త్రీ నుంచి ఏంటంటే ఇబ్బంది అనేజీ అయిపోతూ ఉంటారు. ఉమ్, అభిప్రాయ భేదాలు వీళ్ళు ఏదైతే చేద్దాం సాధిద్దాం అనుకుంటారో వాటికి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఉమ్, చిన్నప్పుడుగానే నేను విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలని సింహరాశి వాళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళ తల్లిగారు ఒప్పుకోరు. ఉమ్, కాబట్టి అక్కడ విదేశాలకు వెళ్ళినట్టయితే అక్కడ బాగా సెటిల్ అయిపోయేవారు. అది ఆగిపోయింది, తగ్గిపోయినారు ఒక అడుగు. ఉమ్, కాబట్టి శత్రువు సైతం అని కాదు ఇక్కడ, ఉమ్, కానీ వారి వల్లనైతే వీరికి కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది. లేదు అంటారా తల్లికి దూరంగా ఉండడం, ఉమ్, హాస్టల్లోనో ఉమ్, చదువు మొత్తం వేరే దగ్గర ఉండటమా, ఉమ్, బాధ్యత మాత్రం వీరే తీసుకోవడం. ఇలాగా తల్లిగా తరపు నుంచి ఆ సోదరుల తరపు నుంచి అయితే వీరికి కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక గోచారంలో రవితో పాటు చంద్రుడు, చంద్రుడితో పాటు రవి కలిసి ఉంటాం. అంటే స్వస్థానంలో సింహరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుడు ఉంటేనే సింహరాశి అనేది. ఉమ్, ఆ చంద్రుడితో పాటు రవి, ఉమ్, రవి లేదా కేతు, ఈ రెండిట్లో ఏదైనా గ్రహం సూచిస్తుందా, ఉమ్, లేదు చంద్రుడితో పాటు బుధుడు ఉన్నాడా, ఉమ్, అప్పుడు వీరికి పాస్ట్ జన్మ, ఉమ్, పోయినటువంటి జన్మలో వీరు చేసుకున్నటువంటి కర్మలు ఉమ్, అంటే స్వస్థానంలో ఉన్నట్టయితే, లేదు 8వ స్థానం నుంచి కనుక శని భగవానుడు స్వస్థానాన్ని చూస్తున్నాడా ఉమ్, గోచారంలో, అలా చూసినప్పుడు కూడా వీరికి పాస్ట్ లైఫ్ లో ఏదో స్త్రీని ఇబ్బంది పెట్టడమా, స్త్రీని హింసించడమా, ఉమ్, దీని ద్వారా వీరికి వీరే హింసించడం, ఓకే. వీరే హింసించడం. ఉమ్, సింహరాశి వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటిది ఒక సంఘటన ఏంటంటే ఈ యొక్క జన్మలో సింహరాశిలో పుట్టి ఉన్నారు అనుకోండి, ఉమ్, వీరు పోయిన జన్మలో కూడా సింహరాశిలో పుడతారు. ఓకే. ఉమ్, కాబట్టి ఆ సింహరాశిలో పుట్టి కూడా ఎవరినైనా స్త్రీని కనుక వీరు ఇబ్బంది పెట్టి ఉండటం, ఆ స్త్రీ పురుషు ఎవరైనా సరే ఉమ్, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఇలా 8వ స్థానంలో శని భగవానుడు ఉండటం, ఉమ్, ఆ 8వ స్థానం చూసి స్వస్థానానికి ఆవిర్భూతి అంటారు, ఆవిర్భూతి అంటారు. ఆ ఒక దాంట్లో వీరికి స్త్రీ దోషం ఉండటం లాంటిది కనిపిస్తుంటది. ఇక వీరి పూర్వీకులు ఉమ్, జంతువులు ఇబ్బంది పెట్టడం, ఉమ్, లేదా ఏదైనా బ్యార్నీలు గాని ఉమ్, ఇంకా ఏదైనా సంస్థలు గాని నెలకొల్పి మోసం చేయడం, ఓకే. ఎంతో మందికి డబ్బులు తీసుకొని మోసం చేయడం, మోసం చేయడం. ఐపీ పెట్టడం, ఉమ్, ఇలాంటి వాటి వలన స్త్రీ దోషాలు ఉంటాయి. ఎదుటి వారికి స్త్రీ కంట్లో కన్నీరు ఉంది ఇక చూసారా, అది కార్చడానికి అయ్యేటువంటి కారణాలు ఎవరు ఉన్నాయో వారి మనవడు గానో, వారి ముద్దు మనవడు గానో, వారి తత్మనవడు గానో పుడతారు. ఓకే. తత్మ అంటే 4వ మనవడు, ఉమ్, అలానో పుడతారు. అలా పుట్టినప్పుడు వారికి ఆ స్త్రీ దోషాలు కంటిన్యూషన్ గా వస్తూనే ఉంటాయి. ఓకే. అదేంటండి ఇంతమంది 4వ జన్మకు వచ్చింది నాకంటే, 4వ జన్మ వచ్చిందంటే మీకు వస్తుంది అది. ఉమ్, ఇప్పుడు మీ నాన్నగారికి రాలేదు, మీ తాతగారికి అంటే ఎవరికైతే రావాలో వారికి వస్తుంది. వారికి వస్తుంది. అవును. ఉమ్, కాబట్టి ఇక్కడ స్త్రీ దోషాలు ఆ రకంగా ఉంటాయి. ఇక ఇలాంటి దోషాలు ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే,
ఒక దగ్గర స్థిరంగా ఉంటారు. ఉమ్, చుట్టాలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోతారు. ఉమ్, వీరిద్దరు ఒకరే మిగిలిపోతారు. ఉమ్, భార్య, భర్త, పిల్లలు, ఉమ్, వీళ్ళే మిగిలిపోతారు. ఉమ్, ఎవరితో మాట్లాడినా వీళ్ళని వాడేవాళ్ళే కానీ వీరికి దూరం అయిపోతుంటారు. ఉమ్, వీరి దగ్గర సలహాలు పొంది, వీరి దగ్గర అన్ని రకాల వనరులు పొందేసి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఉమ్, సింహరాశి వారికి ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. ఇక ఏదైనా కొనాలన్నా, చేయాలన్నా, రావాలన్నా, చెందాలన్నా వీరికి వీరే ఉమ్, ఇటు తిరిగి చూసుకుని మళ్ళీ వీళ్ళ ముఖాలు వీళ్ళు చూసుకుంటే ఎవరు వేడేసుకోవద్దు. ఓకే. ఇవన్నీ దోషాలు. ఇక జాబ్ స్థిరంగా ఉండదు, ఉమ్, స్థిరంగా ఉండదు, ఒక దగ్గర నిలకడగా ఉండరు, ఉమ్, ఇలా తిరుగుతూనే ఉంటారు. ఉమ్. ఇలాంటివి ఖచ్చితంగా వీరికైతే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ సింహరాశి వారికి ఈ తరుణం ఏ వయసు నుంచి స్టార్ట్ అయ్యి ఏ వయసులో ఎండ్ అవుతుందో ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా సింహరాశి వారికి 18 ఏట మొదలవుతుంది. ఉమ్, అంతకు ముందు నుంచి పేదగానో, కుటుంబంలోనో, బాధ్యతలోనో ఏదో నడిచిపోతూ ఉంటది. ఉమ్, 18 ఏట మొదలవుతుంది. పెళ్లి కూడా స్త్రీ దోషంలోనే పెళ్లి అవుతుంది వీరికి. ఉమ్, 22 నుంచి 26 సంవత్సరాల లోపు పెళ్లి అయిపోతుంది. 27 లాస్ట్ పెళ్లి అయిపోతుంది. లేదంటే 29లోనే ఇంకా మగ పిల్లలకైతే 29 లోపు పెళ్లి అవుతుంది. లేదు అక్కడ చేసుకోలేదంటే మాత్రం ఇంకా 36 రావాల్సిందే. అప్పటి వరకు ఆగాలి. అందుకని 29 లోపే పెళ్లి అయిపోవాలి వీళ్ళకి. ఉమ్, పెళ్లి అయిన తర్వాత కూడా వీరికి భార్య నుంచి బాగా కలిసి వస్తుంది. భర్త నుంచి కూడా బాగానే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రోజు లేదు అనుకోవడానికి లేకుండా కొనసాగుతుంది. ఇంకా ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి స్త్రీ దోషం ఉందని అర్థం. ఓకే. కుజ దోషం ఉన్నా, కలత దోషం ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా పెళ్లికి ముందు తీర్చుకుంటే సరిపోదు, కానీ స్త్రీ దోషం పోదు. ఓకే. కాబట్టి ఆ స్త్రీ దోషం కూడా పోవాలి. ఇలానే పాముని చంపడం కానీ, ఉమ్, పాముని కొట్టడం కానీ చేసి వాటికి పరిహారం చేయకపోయినా స్త్రీ దోషం వస్తుంది. కాబట్టి వీరికి పరిహారం కూడా ఉంటుంది. అవును. వీరి పరిహారం ఏంటంటే ఉలవలు 1 కిలో తీసుకోవాలి, నల్ల నువ్వులు 1 కిలో తీసుకోవాలి, బియ్యం పిండి 1 కిలో తీసుకోవాలి. ఈ 3 కూడా కలుపుకోవాలి. ఈ 3 కూడా పన్నీరు, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి కలిపేసి ఆ ఒక రొట్టెలు చేయాలి. ఉమ్, రొట్టెలు చేసి ఒక నేతి ఏది మనకి ఆవు నెయ్యి ఉంటుందో ఆవు నెయ్యితో కాల్చాలి. కాల్చి దాని మీద బెల్లం వేసి గోధుమలకి వాటికి తినిపియాలి, ఉమ్, ఆవులు తినిపించాలి. ఉమ్, ఇది వారంలో 1 రోజు చేయాలి, నెలలో 4 సార్లు చేయాలి. ఓకే. ఒక వారం కుదరకపోయినా ఇబ్బంది లేకుండా ఉండాలి. ఏ రోజు చేసుకోవచ్చు అంటారు? శనివారం లేదా బుధవారం రోజు చేసుకో. ఓకే. ఉమ్, ఈ పరిహారంతో పాటు కొంతమేర ఉపశమనం మాత్రమే ఉంటుంది. ఇంకా మాకు అన్ని రావట్లేదండి, ఎక్కడేసిన కొంక అక్కడే ఉంది, ఏం అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా సమీప దూరంలో గురువు గారిని కలిస్తేనే ఉమ్, ఆ స్త్రీ దోషానికి పరిహారం అనేది ఉంటుంది. దానికి ఒక ఉతారాన్ని ఉంటుంది. ఉమ్, అది చేసడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా పరిహారం కావాలంటే వీరు ఈ సొరకాయ ఉంటుంది కదా, ఈ సొరకాయ దాంట్లో స్త్రీ దోషాన్ని పోయేదానికి ఉంటుంది. ఉమ్, సొరకాయ బెల్లం వేసి ఉడకపెట్టాలి. కద్దు అంటారు, అది మనకి కద్దు కా కీర్. ఉమ్, కద్దు కా కీర్. ఉమ్, అవును. అలా కీర్ చేసి 10 మందికి తినిపించాలి. ఉమ్, వీరు తినిపిమన్నారు గురువు గారు చెప్పారని చెప్పి ఉమ్, స్పూన్లు తీసుకెళ్లి నోట్లు పెట్ట అవసరం లేదు. ఉమ్, ఆ డబ్బాలు పెట్టి 10 మందికి ఇస్తే సరిపోతుంది. 10 మందికి ఇచ్చినట్టయితే ఎప్పుడైనా అమావాస్య పౌర్ణానికి కనుక ఓ 10 మందికి అది ఇది ఇచ్చినట్టయితే ఇది ఎప్పుడు చేసుకోవచ్చు అంటారు? ఇది అమావాస్య పౌర్ణాన్ని చేసుకోవచ్చు. ఓకే. ఇలా కనుక ఎప్పుడైనా ఒకసారి ప్రజలకి పంచి పెడితే వారికి ఉన్నటువంటి స్త్రీ దోషానికి కొంతమేర ప్రయోజనం అయితే ఉంటుంది. ఓకే.